హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1 అయితే స్టార్ట్ అయిందమ్మా. సైనిక్ స్కూల్ రౌండ్ నెంబర్ 1 కి సంబంధించి మనకి ఏ డేట్స్ లోని ఏ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో క్లియర్ గా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ లో సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి అటెండ్ అయ్యి సో రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సో నాకు తెలిసి సో మన సైనిక్ స్కూల్ కి సంబంధించి మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మనం సైనిక్ స్కూల్ కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి మనం అప్లై చేయడం అయితే జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ కి మనం చేసాం. సో ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్పలేనమ్మా, ఈ వీడియో చూడండి. సో ప్రతి ఒక్క డేట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా స్కూల్ కి సెలెక్ట్ అయినట్లయితే సో మీరు నాకు కాంటాక్ట్ అయినట్లయితే సో ఖచ్చితంగా తర్వాత ప్రాసెస్ అనేది ఏముంటుంది అనేది క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే అప్లై చేస్తానో వారు మాత్రమే కాల్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1 లో డేట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు ఏ డేట్స్ లో మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే 5/4/2026 ఓకేనా 13 గంటలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి 1 o'clock కి ఓకేనా వీడియో అనేది సో ఖచ్చితంగా టైంకి రిలీజ్ అవ్వచ్చు, లేదా అటు ఇటుగా మనకి రిలీజ్ అయిపోతుంది. ఆ టైం ఖచ్చితంగా మీకు ఏంటంటే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే సో చెక్ చేసుకోండి, ఓకేనా? సో మీరు ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారనే విషయం అనేది ఇప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. అయితే మనకి సీట్ అలొకేషన్ చూసుకున్నట్లయితే ఇదే రోజున మనకి 1:05 ఓకేనా రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ అయిన 5 minutes లోనే సో అది రోల్ అవటం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారనే విషయం మనకి వితిన్ 5 minutes లోనే మనకి సో తెలిసిపోతుంది. సో ప్రీవియస్లీ మీకు మెడికల్ టెస్ట్ కి మీరు అటెండ్ అయ్యి చాలా మంది ఉన్నారు, మెడికల్ టెస్ట్ కి అటెండ్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ అలొకేషన్ అని చెప్పేసి ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది. అందులో మీరు ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారనే విషయం అయితే సో చాలా క్లియర్ గా వాడు మెన్షన్ చేస్తాడు, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం యాక్సెప్టెన్స్ అలాగే రిజెక్షన్ ఏదైతే మనకి ఏదైనా స్కూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నరేష్ అనే స్టూడెంట్ అనేవాడు స్కూల్ అలొకేషన్ కి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక 15 schools సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆ స్కూల్ కి సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ చెప్తాను. సో కర్ణాటకలోని కొడగు అనే ఒక స్కూల్ కి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ స్కూల్ అనేది ఈ 15 లో ఒక దాంట్లో అదొకటి అనమాట. ఈ అబ్బాయికి 270 దగ్గర మార్క్స్ వచ్చాయి. కాకపోతే వాడు ఆంధ్రాలో ఉన్న స్కూల్స్ కి మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అనమాట. ఆ స్కూల్ వాడికి ఇష్టం లేదు. సో అప్పుడు ఆలోచించుకోవాలి మీరు ఏంటి ఈ స్కూల్స్ అనేవి 5వ తేదీన మనకి ఏంటి మీరు ఏ స్కూల్ కి సెలెక్ట్ అయ్యారనే విషయం తెలిసింది కదా. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సో 5, 6, 7 అంటే మనకి 3 రోజులు టైం అనేది ఉంది. 3 days లో మీరు ఏంటంటే డిసైడ్ అవ్వాల్సి అనేది ఉంటుంది. మీరు ఆ స్కూల్లో జాయిన్ అవుతారా లేదా ఆ స్కూల్లో జాయిన్ అవ్వరా, ఓకేనా? సో జాయిన్ అయినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ కి మీరు వెళ్ళవలసి అనేది ఉంటుంది. లేదు మీరు రిజెక్ట్ చేశారనుకోండి సో ఆ స్కూల్ నుంచి మీద ఏంటంటే నేమ్ అనేది తీసేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ మీరు వెయిట్ చేయాలి. నెక్స్ట్ రౌండ్ లో ఏదో స్కూల్కి వస్తుంది, ఆ స్కూల్ కి మీరు వెళ్ళవలసి అయితే ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే సో చాలా మంది మళ్ళీ అడుగుతారు సో మీకు ఏదైతే రౌండ్ లో సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్ వచ్చింది అనుకోండి సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. బికాజ్ ఎందుకంటే మనకి రౌండ్ నెంబర్ 1 లోనే సో చాలా మందికి ఏవైతే స్కూల్స్ అనేవి వస్తాయో స్కూల్స్ అనేవి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతారనమాట. సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, సీట్ వచ్చే అవకాశం కూడా మీరు కోల్పోతారు. సో చాలా మంది ఇలాగే గవర్నమెంట్ సైనిక్ స్కూల్ సీట్స్ అనేవి వదులుకొని ఆఖరికి ఏం చేయాలో తెలియక ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అవుతున్నారు. మీరు మాత్రం అలాంటి తప్పులు చేయొద్దు. మీకు ఖచ్చితంగా ఒక 275, 280 మార్కులు దాటాయంటే అప్పుడు మీరు అలాంటి పనులు చేయండి. కానీ అందుకని తక్కువ మార్కులు వచ్చాయంటే మాత్రం ఏదైతే స్కూల్లో మీకు సీట్ వస్తుందో యాక్సెప్ట్ చేసి వెళ్ళండి, రిజెక్ట్ అయితే చేయొద్దు, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఆలోచించొద్దు దూరం అది ఏదని చెప్పేసి. సో మనకి 3 రోజుల టైం ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు ఏంటంటే అయితే యాక్సెప్ట్ కానీ లేదా రిజెక్ట్ కానీ చేయాలి. మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ అనేది ఉంటుంది, హోల్డింగ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. హోల్డ్ మీన్స్ ఆ స్కూల్ అనేది మీకు అలాగే అట్ట పెట్టుకొని నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ రౌండ్లో మంచి సీట్ మనకు వచ్చింది అనుకోండి, మంచి స్కూల్లో సీట్ వచ్చింది అనుకోండి, దానికి మీరు వెళ్తారు. ఈ హోల్డ్ లిస్ట్లో ఏదైతే ఉందో దీన్ని మీరు వదిలేయడం జరుగుతుంది. అలా కాకపోయినట్లయితే
హోల్డ్లో ఉన్నదే మంచి స్కూల్, తర్వాత రౌండ్లో మంచి స్కూల్ మనకి రాకపోతే ఈ స్కూల్కి మీరు వెళ్ళొచ్చు. కాకపోతే ఈ ఇయర్ మనకి ఆప్షన్ ఇస్తున్నాడా లేదా అనేది మనకి 1 o'clock దాటితే కానీ మనకి ఈ విషయం అనేది తెలియదు. హోల్డ్ అనే ఆప్షన్ ఇస్తున్నాడా లేదని. మాక్సిమం ఇయర్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉండదు అని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఇది మనకి హోల్డ్ అండ్ రిజెక్ట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ డేట్లో మీరు ఏంటంటే సో అది చూస్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ రోజు నైట్ మనకి సో 11:50 వరకు కూడా ఆ టైం అనేది ఉంటుంది. సో తర్వాత ఏంటంటే అది రిజర్వబుల్ అయిపోతుంది. మీరు చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఏ స్కూల్ అయితే మీరు సో చూస్ చేసుకోవడం జరిగిందో ఆ స్కూల్కి వెళ్ళవలసి అయితే అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ రిపోర్టింగ్ ఎట్ స్కూల్ ఫర్ అడ్మిషన్. ఏదైతే ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయో ఫార్మాలిటీస్ సంబంధించి క్యాండిడేట్ స్కూల్కి అటెండ్ అవ్వాల్సిన టైం మనం చూసుకున్నట్లయితే ఆ నెక్స్ట్ డేనే మనం ఏంటంటే ఆ స్కూల్కి అనేది వెళ్ళవలసి అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఆ రోజు వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు యాక్సెప్ట్ కొట్టి రాత్రి 11 గంటలకు మీరు చూసి కరెక్ట్గా అనుకొని సో తర్వాత 8 o'clock మనం ఏంటంటే బయలుదేరి వెళ్ళాలంటే కష్టం. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే దీనికి సంబంధించి మనకి సో టైం అనేది ఇస్తాడు, టైం షెడ్యూల్స్ అనేవి ఇస్తాడు. సో దాని గురించి మీరు కంగారు అయితే పడక్కర్లేదు. వెంటనే మీరు వెళ్ళిపోవాలా, అప్పటికప్పుడు నేను యాక్సెప్ట్ చేసి అప్పటికప్పుడే మనం వెళ్ళాలా అనే ఆలోచన అయితే మీరు పెట్టుకోవద్దు. సో టైం అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే అడ్మిషన్ ఫార్మాలిటీస్ చేసుకునే టైం వరకు కూడా మనకి టైం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి ఏంటి 1 day మాత్రమే టైం ఉంది. సో మరుసటి రోజు 8 o'clock నుంచి మనకి ఏంటంటే స్కూల్ అడ్మిషన్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అనేవి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వరకు మెడికల్ అనేది మనకి ముందుగా స్టార్ట్ అయ్యేది. కాకపోతే మెడికల్ కి సంబంధించి ముందుగా మనకి కంప్లీట్ చేసేసారు కాబట్టి మెడికల్ అయిపోయిన విద్యార్థులకి డైరెక్ట్ గా ఓకేనా సో డైరెక్ట్ గా మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా సైనిక్ స్కూల్స్ వెబ్సైట్ లో మనకి డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇంతవరకు చేసుకోకపోయినట్లయితే మనం ఏం చేయలేము అనమాట. సో ఎప్పటి నుంచి చెప్తున్నాము డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనకి 8 నుంచి 11 వరకు కూడా టైం అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి ఫీజ్ పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్ కి సంబంధించిన ఫీజ్ పర్టికులర్స్ మీరు ఏవైనా టర్మ్స్ తీసుకోవాలనుకుంటే సింగిల్ టైమ్ లో పే చేస్తారా, 2 times లో పే చేస్తారా, లేదా 3 times లో పే చేస్తారా, మ్యాక్సిమం ఎంత ఇస్తారా అంతకన్నా ఎక్కువ ఎవరు. ఇది మనం స్కూల్ యాజమాన్యంతో మనం మాట్లాడుకొని ఏదైతే ఆ స్కూల్ కి సంబంధించిన సో అకౌంట్ అనేది ఉంటుంది దానికి సంబంధించి ఏంటంటే పేమెంట్ అనేది మనకి డిడి రూపంలో కానీ ఆన్లైన్ రూపంలో కానీ ఆ స్కూల్ కి సంబంధించి ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ పేమెంట్ అనేది మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ప్రాసెస్ అనమాట. ఏదైతే మనకి ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయో 8వ తేదీ నుంచి మనకి 11వ తేదీ వరకు ఈ ఫార్మాలిటీస్ అనేవి రన్ అవుతాయి. సో ఓకేనా సో తర్వాత మనం చూసుకున్నట్లయితే సో ఏదైతే మనకి ఆ స్కూల్ అయితే ఉంటుందో స్కూల్లో మనకి పోర్టల్లో అప్డేషన్ అనేది స్కూల్లో మనకి ఆ విద్యార్థి అనేవాడు జాయిన్ అయ్యాడో జాయిన్ అవ్వలేదా అనే విషయం మనకి ఏంటంటే 12వ తేదీన మనకి ఏంటంటే స్కూల్ పోర్టల్లో మనకి సో మన యొక్క నేమ్ అనేది సో జాయిన్ అయినట్లయితే మీ యొక్క నేమ్ అనేది సైనిక్ స్కూల్ వెబ్సైట్ లో నుంచి సో బయటకు వచ్చేస్తుంది. స్కూల్ అడ్మిషన్ కన్ఫర్మ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే సో ఇప్పుడు మళ్ళీ సో చాలా మంది ఒక మిస్టేక్ అనేది చేస్తారు. ఏం చేస్తారంటే ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 7వ తేదీని మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ వరకు మనకి ఏముంది యాక్సెప్ట్ అండ్ రిజెక్షన్ అనేది ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక స్కూల్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత 7వ తేదీ వరకు కూడా అలా యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేయరు, అలా ఉంచేస్తారు అనమాట. అలాంటి విద్యార్థులకు నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే మీకు స్కూల్ అనేది ఏదైనా సెలెక్ట్ అయ్యారో అయితే యాక్సెప్ట్ చేయండి లేదా మీరు రిజెక్ట్ చేయండి, ఏది చేయకుండా వదిలేవద్దు. ఓకేనా సో ఏదో ఒకటి చేయాలి, చేస్తేనే మీరు నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్తారు. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే సో ఏం చేయాలో తెలియక ఓకేనా సో తర్వాత విషయం అనేది ఏమి అర్థం కాక ఏంటంటే దాన్ని అలా వదిలేయటం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి వాళ్ళు సో అప్లికేబుల్ అనేది అవ్వరనమాట. యాజ్ పర్ ఏదైతే సైనిక్ స్కూల్ సొసైటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి ప్రీవియస్ ఇయర్స్ వరకు నేను చెప్తున్నాను. సో ఏదో ఒకటి మీరు చేయవలసి అనేది ఉంటుంది. రిజెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఏదైతే రౌండ్ ఉంటుంది నెక్స్ట్ రౌండ్కి వెళ్ళవలసి అనేది ఉంటుంది. యాక్సెప్ట్ చేసినట్లయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక డౌట్ అనేది అడుగుతారు, సార్ మేము యాక్సెప్ట్ అనేది చేసేసాము కాకపోతే ఏంటంటే అడ్మిషన్ అవ్వడం మాకు ఇష్టం లేదు, సో నెక్స్ట్ రౌండ్కి ఏంటి పరిస్థితి అనేది. యాక్సెప్ట్ చేశారంటే సో ఖచ్చితంగా మీరు అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. సో అదర్వైజ్ మీరు చేసుకోరు అన్నట్లయితే
మళ్ళీ మీకు జరిగేది అదే. సో సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఈ స్టూడెంట్ అనేవాడు నాట్ విల్లింగ్ అని చెప్పేసి సో మీకు ఒక ట్యాగ్ పడిపోతుంది. అక్కడ నుంచి సైనిక్ స్కూల్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్ లో నుంచి మీ నేమ్ అనేది ఆ ట్యాగ్ వల్ల తర్వాత ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఉంటాయో ఆ రౌండ్స్ కి మీరు అప్లైకబుల్ అనేది కారు అనమాట. ఓకేనా. సో యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయకుండా అలా ఉండిపోయినా మీకు అదే అవుతుంది. యాక్సెప్ట్ చేసి ఆ స్కూల్కి సంబంధించి మీరు అటెండ్ అవ్వకపోయినా సరే మీకు అదే జరుగుతుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా 7వ తేదీన అయితే యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ అనేది 7వ తేదీ లోపే మీరు అది డిసైడ్ అనేది అవ్వాలి. అందుకని ముందు అయితే ఇంకా మంచిది. ఓకేనా. సో మీకు ఇంకా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో మీకు సీట్ వచ్చినట్లయితే సో ఖచ్చితంగా మీరు అక్కడ అడ్మిట్ అనేది అయిపోండి అమ్మా. ఓకే.